చిన్న కప్పుతో 2 కప్పులు బ్రౌన్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పుడు సామలు తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పుడు అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులు అప్పటికప్పుడు కడిగేసి నీళ్లు పిండేసి తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పుడు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇందులో పెరుగు కలిపేసి నానబెట్టేసుకుందాం. అంతే పరిమాణంలో పెరుగు తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పుడు పెరుగు తీసుకున్నాను. ఇవన్నీ కలిపేసుకొని తగినన్ని నీళ్ళు పోసి నానబెట్టేసుకుందాము. తగినన్ని నీళ్లు పోసి నానబెట్టేసాను. 1 గంట సేపు ఈ విధంగా నానబెట్టేసుకున్నాము. బాగా నానిన తర్వాత మిక్సీ పెట్టేసుకొని తగినంత ఉప్పు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇందులో కలిపేసుకొని కాస్త రొట్టేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ముఖ్యంగా నేను ఇంట్లో ఉన్న షుగర్ పేషెంట్ కోసం ఇలా తయారు చేస్తూ ఉంటాను. ఇందులో సామలు అనే చిరుధాన్యాలు కూడా ఉంది కాబట్టి షుగర్ పేషెంట్స్ అనుమానం లేకుండా కడుపు నిండా తినవచ్చు. ఈ బియ్యం రవ్వతోటి, బియ్యంతో వీటితోటి చేస్తే ఏంటంటే తక్కువ తినాలని పాపం వాళ్ళు కడుపు నిండా తినలేరు కదా. ఈ విధంగా అయితే వాళ్ళు తినగలిగినంత కూడా తినవచ్చు. ఈ నానిన తర్వాత రుబ్బేసి రొట్టేసి చూపిస్తాను. కొన్ని పిండి రెడీ అయింది. పెట్టాలాగా కాలుతుంది చూడండి. కొబ్బరి చట్నీ